నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్ నేను రేఖ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం 25 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీరింది 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా ఈ విక్టరీతో అసలు సిసలైన ఛాంపియన్స్ గా నిలిచింది టీమిండియా ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి 251 పరుగుల టార్గెట్ ను టీమిండియా ఈజీగా చేజ్ చేస్తుందనుకున్నారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది రోహిత్ గిల్ మొదట్లో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు రోహిత్ అయితే 41 పరుగులకే హాఫ్ సెంచరీ చేశాడు ఎప్పుడైతే స్పిన్నర్లు బౌలింగ్ ప్రారంభించారో మ్యాచ్ టర్న్ అయింది గిల్ కొట్టిన షాట్ ను అద్భుతంగా క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు ఫిలిప్స్ ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఒక్క రన్కే ఎల్బీడబ్ల్యూకే వెనుదిరగడం ఓ పెద్ద షాక్ అని చెప్పాలి ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ మ్యాచ్ ను చక్కదిద్దేశాడు అయితే రచిన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రోహిత్ స్టంప్ అవుట్ అయ్యాడు ఇక అక్షర్ అయ్యర్ ఇద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ మెల్లిమెల్లిగా స్కోర్ బోర్డుకు రన్స్ యాడ్ చేస్తూ వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు రానా 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ఇండియా టీం ముద్దాడుతోంది ఇండియన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆశాంతం మ్యాచ్ అంతా ఏ విధంగా జరిగింది ఎస్ ఇది గ్రేట్ అచీవ్మెంట్గానే చూడొచ్చు ఎందుకంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో రోహిత్ శర్మ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజుగా చెప్పొచ్చు ఎందుకంటే అద్భుతమైనటువంటి క్యాప్టెన్సీతో ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇవాళ అతను సాధించినటువంటి 70 రన్నులు కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఇవాళ మ్యాచ్ గెలిచిన తర్వాత లంగర్ హౌస్లో పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా క్రాకర్స్ కాలుస్తున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం మొత్తం దేశమంతా కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా క్రాకర్స్ ని కాల్చడం కానీ తమ సంతోషాన్ని వాళ్ళు వెలిపిస్తున్నారు దాదాపు 13 సంవత్సరాల తర్వాత కాబట్టి ఆ ఒక్క హ్యాపీనెస్ ని వాళ్ళు మొహంలో చూస్తున్నాం సో వందే మాత్రం అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది పైగా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఏంటి మ్యాచ్ చూసిన తర్వాత ఏమనిపించింది చాలా మంచిగా అనిపించింది మ్యాచ్ చూసిన తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంచిగా అనిపించిన విషయం అన్బీటన్ గా ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు మన బ్యాడ్ లక్ ఒకటి ఏంటంటే వరల్డ్ కప్లో లాస్ట్ మ్యాచ్లోనే ఒక మిస్టేక్ జరిగింది కానీ ఈసారి జరగనీయలేదు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ రోహిత్ శర్మ అండ్ టీమ్ ఏంటి ఎట్లా చూస్తారు రోహిత్ శర్మ ఇవాళ క్యాప్టెన్ ఇన్నింగ్స్ 70 రన్స్ కూడా కొట్టాడు నరాలు తిరిగే ఉత్కంఠభరితమైనటువంటి ఈ పోరులో సమిష్టిగా బ్యాటింగ్ మరియు బౌలింగ్లో అద్భుతంగా రాణించి యావత్ 140 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు ఈరోజు రోహిత్ శర్మ అద్భుతంగా జరిగింది మ్యాచ్ ఎంతో ఆనందంగా ఉంది మూడోసారి ఐసీసీఐ ఛాంపియన్షిప్ గెలవడం 2025 ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీమ్ ఏంటి కొంచెం టెన్షన్ ఏమైనా అనిపించిందా మధ్యలో స్కోర్ తక్కువ ఏం లేదన్నా భారత్ మాత దయతో శ్రీరాముని అండతో బజరంగ బలి దీవెనలతో భారత్ మాతాకి జయ అంటూ వరుస విజయాలతో సాధించుకొస్తున్న ఈ విజయం మాకు ఎంతో ఆనందకరమైంది జై శ్రీరామ్ మ్యాచ్ అంతా ఎట్లా జరిగింది మ్యాచ్ అంతా కూడా ఏమనిపించింది ఏం హైలైట్స్ అనిపించింది ఇవాళ ఎట్లాగైనా సక్సెస్ఫుల్ మాదే కాబట్టి మాకు టెన్షన్ అసలు ఏం లేదన్న ఎట్లాగైనా విజయం మేమే సాధిస్తామని టెన్షన్ అస్సలు వాళ్ళే మేమైతే ఓకే ఏంటి న్యూజిలాండ్ తక్కువ పరుగులకి ఆల్అౌట్ చేయడంతో అప్పటికే మ్యాచ్ విన్ అయిపోయిందని భావించారు అప్పటికే మీరు న్యూజిలాండ్ ఇంకా తొందరగా ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా కేఎల్ రాహుల్ గారు ఆ కూల్నెస్ విధానంతో ఆడిన ఆటకు మన కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారి ఆటకు చాలా సంతోషితమై భూమి దద్దరిల్లి పుడమి పులకరించేలా ఇవాళ ఏ విధంగానైతే మ్యాచ్ కూల్గా ఆడిరో ఆ విజయానికి మేము విజయోత్సవంగా ఈ విజయ సంబరాలు జరుపుకుంటూ భారత్ మాతాకి ఏంటి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఏంటి ఆ ప్రెజర్ అనేది తగ్గిపోయిందా మీకు తగ్గిపోయింది హార్దిక్ పాండే వచ్చిన తర్వాత ఇంకా చాలా మంచిగా అనిపించింది కానీ ఒక 6 ఒక 4 కొట్టిన తర్వాత ఆయన అవుట్ కావడంతో కొంచెం ఆలోచించడం తర్వాత మళ్ళీ కేఎల్ రాహుల్ జడేజా రాగానే 100% మేమే గెలుస్తామని ప్రతి ఓవర్కి ఒక్కొక్క టపాసులు కాలుస్తూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేశాం
టీంలో ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్కరికి అందరి ఇండియా తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేరున ప్రతి టీమ్మేట్స్కి అందరికీ మన ఎవరైతే ఉన్నారో మన టీమ్మేట్స్ అందరికీ పేరున పాదాభివందనాలు. మన భారతదేశాన్ని మన పేరుని ప్రఖ్యాత స్థాయిలో నిలిపివేసినందుకు అందరికీ వందనాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో ఇప్పుడు మనతో పాటు వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. మ్యాచ్ देखा क्या? जी बिल्कुल देखिए, बिल्कुल देखिए। अच्छा लगा? मुझे सबसे ज़्यादा हार्दिक पांड्या का बैटिंग अच्छी लगती है। फिलहाल वो जब भी खेलते हैं दबाव अगले के ऊपर हमेशा डालने का प्रयास करते हैं, वो दब के कभी खेलते नहीं, हमेशा एक फोकस रहता है, कमांडिंग मतलब एक कमांडिंग ऑफिसर की तरह वो रोल निभाते हैं अपना हार्दिक पांड्या जी। जी సరే ఏంటి మ్యాచ్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది ఓవరాల్ పర్ఫార్మెన్స్? సో ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు కదా మనకు. అవునవునండి, ఇది కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడిండు. ఆయన మొత్తం ఒంటి చేత్తోని గేమ్ని విన్ చేయించిండు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. జై భారత్ మాతాకి. కేఎల్ రాహుల్ మొదటి నుంచి కొంచెం స్లో ఆడతాడనేసి ఎప్పటి నుంచి అనుకున్నా, కానీ ఈ టోర్నమెంట్లో అయితే బాగా సక్సెస్ అయ్యాడా? ఆయన సక్సెస్ వల్లే విజయం ఆయనకే అంకితం చేస్తున్నాం కేఎల్ రాహుల్.